ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి, ఆయన దయా సంకల్పాన్ని బట్టి మరి ఒకసారి ఆయన వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా అనుదినము వాక్యమును ధ్యానిస్తూ ఆ వాగ్దానాలను ఎత్తిబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మీరు కూడా ఆ వాగ్దానాల ద్వారా బలపడుతున్నారని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ఈ దినం మరి యొక్క వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము, దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 103వ కీర్తన 17వ వచనం నుండి 17-18 వచనములు మనం చదువుకుందాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, తండ్రి తన కుమారుని ఇలా జాలిపడినట్లుగా దేవుడు తన యందు భయభక్తులు గల వారి మీద ఎల్లప్పుడూ కూడా ఆయన జాలి కలిగి జాలితో మనల్ని చూస్తూ ఉంటాడు. తండ్రి తన కుమారుల ఎడల ఎంత ప్రేమగా వారికి కావలసిన ప్రతి అవసరత కొరకు చూస్తూ ఉంటాడో, అలాగే యెహోవా కూడా మనందరి దృష్టించి ఎవరికి ఏది అవసరమైనదో అని ఆయన గమనిస్తూ చూస్తూ ఉంటాడు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవాయందు భయభక్తులు కల వారి మీద ఏమి గైకొనాలంటే ఆయన కట్టడలు. ప్రతి వాగ్దానంలో కూడా ఆయన నిబంధనలను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని వస్తూనే ఉంది. ఈ దినము కూడా ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎవరి మీద ఆయన కృప నిలుస్తూ ఉందంటే యెహోవాయందు భయభక్తులు గల వారి మీద. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నిరంతరం స్తుతిస్తూ ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో భయం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప యుగయుగములు నిలుచునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారి పిల్లలకు కూడా ఆ కృప నిరంతరం నిలిచి ఉంటుందని, పిల్ల పిల్ల తరము వరకు కూడా ఆ నీతి నిలిచి ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్యము చదివినప్పుడు, ధ్యానించినప్పుడు ఆయన నిబంధనను గైకొనాలి, ఆయన కట్టడలను మనం అనుసరించి జీవించాలి. అవి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుడైన ప్రభువును మనం ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నప్పుడు మన ఆత్మను బలపరుచుకుంటూ మనతో ఉన్న వారి ఆత్మలు ఏ స్థితిలో ఉన్నాయో వారిని గురించి మనం ప్రార్థన చేస్తూ మనతో పాటు, మన ఆత్మతో పాటు వారి ఆత్మలు కూడా బలపడినట్లుగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన కృప యుగయుగము మన మీద నిలుస్తుందంట. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది అని వ్రాయబడి ఉన్నది. యెహోవా దృష్టి కూడా ఎలా ఉంటుందంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అవును, ఆయన ఎవరిని దృష్టిస్తూ ఉన్నాడంటే ఆయన యందు భయభక్తులు గల వారిని దృష్టిస్తూ ఉన్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారిని దృష్టిస్తూ ఉన్నాడు. ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకున్న వారిని దృష్టిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన కృప యుగయుగములు నిలుచుస్తుంది. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ఆయన నిరంతరము దృష్టి నిలుపుతూ ఉంటాడు. వారు ఏ విషయంలోనైనాను, ఏ పరిస్థితిలో ఉన్నను దేవుని దృష్టి వారి మీద నిరంతరం ఉంటుంది కనుక కాపుదల భద్రత నిత్యము ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన సన్నిధిలో
దేవుని మనం వెతకాలి. వెతకటం అంటే ఎక్కడో దొరుకుతాడని కాదు, కానీ ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు కనుక ప్రార్థనలో ఆయన స్పర్శను మనం అనుభవించాలి, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని వ్రాయబడి ఉన్నది కదా. ఆయన స్పర్శను అనుభవిస్తూ, ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన్ని కనిపెట్టుకొని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయంలో మనకి సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం గడుపుతామో ప్రార్థనలో, అప్పుడు మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు అనే ధైర్యం మనకి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మన హృదయంలో సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుస్తూ ఉందంట. భయభక్తులు కలిగి జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి. ఏమాత్రము ఆయన నుండి తొలగిపోకుండా తొట్టెళ్ళకుండా ఒక క్రమములో ఆయన వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప యుగయుగములు నిలుస్తూ ఉంటుందని దేవుడు మనకి ఈ దినాన మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆ కృప యుగయుగములు నిలుస్తూ ఉంది. ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచునని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనందరం కూడా అనుదినం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకి నెరవేరుస్తాడని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అలాగే దావీదు భక్తుడు నిరంతరం కూడా దేవుని సన్నిధిలో స్తుతిస్తూనే ఉండేవాడు. ఆ జీవిత కాలం అందే నేనేవో కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలం నా దేవుని కీర్తించేదను. దావీదు భక్తుడు రాజ్యము పరిపాలన చేసినప్పటికీ, అనేక బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించే విషయంలో కానీ, ఆయన స్తుతించే విషయంలో కానీ, ఆయన కీర్తించే విషయంలో కానీ ఏమాత్రం నిర్లక్ష్యం అనేది చూపించేవాడు కాదు. అందుకే ఇన్ని కీర్తనలు ఆయన రాయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవైపు రాజ్య పరిపాలన చేస్తూ, ఒకవైపు ప్రార్థనలో గడుపుతూ, దేవుని సన్నిధిలో తన యొక్క ఉదయకాలం నుండి సాయంకాలం వరకు తన పరిపాలనలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నా కూడా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే మనము కూడా ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటి విషయంలో సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనం దృష్టిస్తాడు. ఆయన దృష్టించినప్పుడు, ఆయన దృష్టి మన మీద ఉంచినప్పుడు, ఆయన కృప కొరకు మనం ఉన్నప్పుడు ఆయన కృప మన మీద నిలిచి ఉంటుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచునని ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడిన గాక అని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, తన బిడ్డల జాలిపడినట్లుగా మీరు మా ఎడల నిరంతరము జాలిపడి మమ్మలను మీ కాపుదల భద్రతలో నుంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నిరంతరము మీ కట్టలను ఆజ్ఞలు గైకొని మీ అందు భయభక్తులు కలిగి అయా యుగయుగములు నిలిచి కృప క్రింద మేము నిలిచి ఉండడానికి దేవా మీరు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి. ఆమేన్.